హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అచ్చం మనకి గుత్తొంకాయ స్టైల్లో ఉండేలాగానే బీరకాయలతో గుత్తి బీరకాయ కర్రీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. బీరకాయతో ఒక్కసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం అయితే మసాలా తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేయించుకున్న పల్లీలు తీసుకోవాలండి. ఇక్కడ నేను పల్లీలు వేయించినవి తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదు. తర్వాత ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. అలాగే కూర మొత్తానికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకున్నానండి. ముందుగా ఈ పల్లీలు ఈ పొడులన్నీ కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా పుదీనా కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం. ఇలా కొద్దిగా సన్నగా పొడవుగా ఉండేవైతే బాగుంటాయి మనకి స్టఫింగ్ చేసుకోవడానికి కూడా. ఇప్పుడు వీటిని పైన తొక్కంతా కూడా తీసేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వీటిని నేను చూపించిన విధంగా కొద్దిగా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ మాత్రం పొడవు ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే మనకి బాగా చిన్నవిగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేయించుకున్నప్పుడు అలా ముక్కలు విడిపోతాయండి. కాబట్టి కొద్దిగా పొడవుగా ఉండేలాగా చూసుకుని వాటిని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు మరీ ఫుల్గా ఎడ్జ్ వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా స్టఫింగ్, ఈ స్టఫింగ్ని ఈ బీరకాయల్లోకి మొత్తానికి స్టఫ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా గుత్తొంకాయ ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా. చాలా బాగుంటుంది బీరకాయతో కూడా. ఇలా అన్ని బీరకాయల్లోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి. స్టఫింగ్ కొద్దిగా గట్టిగా ఉండాలండి, మరీ పలచగా ఉండొద్దు. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకుంటే మనకి ఇది స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్ని బీరకాయల్లోకి అలాగే స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బీరకాయలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఈ రెసిపీలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ బీరకాయ మొత్తానికి ఆయిల్ని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనకి కొద్దిగా వేయించుకోవాలండి. మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. మూత లేకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. 2 వైపులో కూడా బాగా వేగుతుంది ముక్క. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుంటూ ఇంకొక 5 నిమిషాల పాటు రెండో వైపుకి కూడా వేయించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మాడిపోకుండా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. మూత ఏమీ పెట్టద్దు. మూత పెడితే మనకి ఆవిరి అనేది వచ్చేసి ముక్కలు అనేది విడిపోతాయండి. కాబట్టి మూత పెట్టకుండా ఇలా 2 వైపులా కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలా అంతా కూడా వేసేసుకుని ఈ మసాలా అంతా కూడా ఈ ఆయిల్లో పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ మసాలా కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇంకా మనం వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆవిరికి మనకి బీరకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి కదా. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించేస్తే మనకి ఆ ఆవిరికే బీరకాయ ముక్కలు అనేది ఉడికిపోతాయి. ఇంకా వాటర్ పోయొద్దు. వాటర్ పోస్తే బాగా మెత్తగా అయిపోతుందండి, కర్రీలాగా అయిపోతుంది మనకి. కాబట్టి మసాలా అంతా బాగా వేగిన తర్వాత వాటర్ ఏమీ పోయకుండా మూత పెట్టేసి అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే మనకి చక్కగా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు కూడా. చూసారు కదా, ఫైనల్గా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. బీరకాయ ముక్కలు కూడా మీకు ఉడుకుతాయా లేదా అనే డౌట్ ఉంటుంది. మనం ముందుగా ఆయిల్లో కూడా వేయిస్తాము, అలాగే మూత పెట్టి కూడా మగ్గిస్తాం కాబట్టి మనకి చక్కగా ఉడికిపోతాయండి బీరకాయ ముక్కలు కూడా. ఆ మసాలా అంతా కూడా మనకి బీరకాయ ముక్కలకి పట్టుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుంది మనకి ఈ రెసిపీ. తప్పకుండా ఒక్కసారి బీరకాయతో ఎప్పుడు చేసుకునేట్టుగా కాకుండా ఇలా గుత్తొంకాయ స్టైల్లో బీరకాయ కర్రీని ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందండి. ఈ మసాలా కూడా మనం వేసిన కొత్తిమీర పుదీనా అలాగే వెల్లుల్లి ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి గుత్తొంకాయ స్టైల్లో ఉండేలాగా గుత్తి బీరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. తప్పకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఉండేలాగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.